అద్భుతమైన వాగ్దానం ప్రవహించాడు. సామెతలు 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. నీతిమంతుడిగా నువ్వు జీవిస్తానంటే నీ ఇల్లు, నీ నివాస స్థలంలో ఎక్కడ నివసించినా, అది అద్దె ఇల్లు అయినా, అది సొంత ఇల్లు అయినా, అది ఆశీర్వదించబడుతుంది. మనలో ఎవరు నీతిమంతులు? నీవు నమ్మిన, నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుని యొక్క రక్తం ఏమై ఉంది? నీతిమంతుని రక్తము. అయితే ఆ యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంతో నా ఆత్మను, శరీరాన్ని, మనసును నేను కడగమని అడిగినప్పుడు, ఆ ప్రభు నా రక్షకుడిని అంగీకరించినప్పుడు, ఆయన పరిశుద్ధ రక్తము, ఆ నీతిమంతుని రక్తము నన్ను కడిగినప్పుడు నేను ఎవరినవుతాను? ఒక్క పాపమైనా చేయని వాడు ఎవరు? ఈ ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, చాలా మంది మత నాయకులు వచ్చారు, చాలా మంది గొప్పవారి లోకంలోకి వచ్చారు, జీవించారు. అన్ని మత గ్రంథాల్లో మీరు చదవండి. ఏ ఒక్కరైనా ఒక్క పాపమైన నాలో ఉంటే చూపించండి. ఏ ఒక్క పాపం కూడా నాలో లేదని ఆజ్ఞాపించి, శాసించి, ఛాలెంజ్ ఇచ్చిన ఒకే ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మానవ జాతిలో. ఆయన నీతిమంతుని యొక్క రక్తమును నువ్వు ఆశ్రయించావు కనుక నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావు. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడట. యేసుక్రీస్తును బట్టి మీరు నీతిమంతులయ్యారు. ఇప్పుడు నీతిమంతుని నివాస స్థలం ఏం చేయబడుతుంది? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. భక్తి లేకుండా తిరిగే వాళ్ళ ఇంటి మీదకి ఏమొస్తుంది? అందుకే భక్తి లేకుండా జీవించొద్దు, భక్తి లేని మాటలు మాట్లాడొద్దు, భక్తి లేని స్నేహితులతో సహవాసం చేయొద్దు. వాళ్ళ ఇంటి మీదకి వచ్చే శాపం నువ్వెందుకు పంచుకుంటావు? వాళ్ళకి భక్తి లేదా? దేవుడంటే భయం లేదా? వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళు తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు, నీకంటే మంచి ఉద్యోగాలు చేస్తుండవు, కానీ భక్తి భయం లేని వాడితో నువ్వు ఉంటే ఏదో ఒక రోజు శాపం వారి ఇంటి మీదకి వస్తుంది. వాడితో ఉన్నందుకు నీవు కూడా పంచుకోవాల్సి ఉంటుంది. కనుక భక్తిహీనులతో సహవాసం కట్ చేసుకోండి. బాగున్నారంటే బాగున్నారు, అంతవరకే. భక్తిహీనుని మీదకి వెతుక్కుంటూ వస్తుంట శాపం. భక్తులు యోబు యొక్క స్నేహితుల ద్వారా కూడా దేవుడు మంచి మాటలు పలికించాడు. 22-23 సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకొని ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హృదయము నీ ఆలోచనల్లో నుండి దుర్మార్గత, వ్యతిరేక తలంపులు, వ్యతిరేక ఆలోచనలు, నెగటివ్ తలంపులు, నెగటివ్ మాటలు, అత్తకి విరోధంగా కోడలు, కోడలికి విరోధంగా అత్త, భర్తకి విరోధంగా భార్య, భార్యకి విరోధంగా భర్త, అన్నదమ్ములకు విరోధంగా, అక్కజల్లికి విరోధంగా కక్ష, కోపం, ద్వేషం, అసూయ, ఇవన్నీ దుర్మార్గత కిందగా వస్తాయి. వీటిని మీ గుడారముల నుండి తీసివేయడానికి ప్రయత్నం చేయండి, నీ గుండెల్లో నుండి తీసివేయడానికి ప్రయత్నం చేయండి. నివాస స్థలం ఆస్వాదించబడ్డం అంటే ఏంటి? నీవు ఆస్వాదించబడ్డావు, నీ భార్య ఆస్వాదించబడ్డావు, నీ పిల్లలు ఆస్వాదించబడ్డావు, నీ కుటుంబం ఆస్వాదించబడ్డావు. నీ చేతుల కష్టార్జితం ఏదైతే కష్టపడుతున్నావో అది నీ ఇంట్లో నిలుస్తుంది. వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, నీ కష్టార్జితం రోడ్డు పాలు కాదు, అన్యుల పాలు కాదు. మోసగాళ్ళ చేతిలోకి పోకుండా దేవుడు కాపాడును గాక. దేవుని దృష్టికి యథార్థంగా బ్రతకడం ప్రారంభించారా, ఆయన మీ మీద శ్రద్ధ పెడతాడు. ఆయన శ్రద్ధతో మిమ్మల్ని చూశాడంటే నీకున్న అన్ని బంధకాలు తెగిపోయి మీరు వర్ధిల్లడం ప్రారంభిస్తారు. అంచెలంచెలుగా పైకి రాబోతున్నారు. అభివృద్ధిని ఇంటికి రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భక్తి కలిగి ఈ బైబిల్ చదివిన పిల్లలు ఎక్కడైనా దీవించబడ్డారా? ఈ బైబిల్ చదివిన వాళ్ళు పిల్లలు, లైట్ కనిపెట్టినాడు థామస్ అల్వా ఎడిసన్ ఏం చదివాడు? చిన్నప్పుడు ఈ బైబిలే చదివాడు. స్కూల్కు పనికిరావు పోవరా అని చెప్పి వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పింది, వీడు చదువుకు పనికిరాడు, వీడు హైపర్ స్టూడెంట్, వీడిని ఏ స్కూల్కి జాయిన్ చేయొద్దు, వీడు యూజ్లెస్ అని చెప్పి పేపర్ రాసి వాళ్ళ తల్లికి మీ అమ్మకిమ్మని చెప్పి పంపించింది. నువ్వు ఆ స్కూల్కి కాదు చదువుకే పనికిరావని చెప్పి పంపించింది. అది చూసుకున్న తల్లి కదా బలబలా ఏడ్చింది. అమ్మ ఎందుకు టీచర్ నా మీద చెడు చెప్పింది అంటే, లేదు నాన్న నువ్వు చాలా జ్ఞానం అంట, టీచర్ కంటే నీకు తెలివి ఎక్కువ ఉందంట, బుద్ధి ఎక్కువ ఉందంట, జ్ఞానం ఎక్కువ ఉందంట. అవునా? నువ్వు అసలు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదంటరా. అవునా? అంత జ్ఞానం ఉందా నాకు? మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, నేను ఏడుస్తున్నాను. ఇక నుండి మరి నాకు టీచర్ స్కూల్ ఏదంటే, స్కూలు యేసయ్య, టీచర్ యేసయ్య, నీకు టెక్స్ట్ బుక్ బైబిల్ అని చెప్పింది. రోజు చదువుతూ రాస్తున్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఏదో కనిపెట్టాలని ఆతృత పుట్టింది లోపల, ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఇది కనిపెట్టి అది కనిపెట్టాలి. అందుకే బికమ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్. అంటే అనేకం కనిపెట్టిన వాటికి ఒక ఫాదర్గా, ఒకటి కాదు రెండుగా చాలా కనిపెట్టాడు. అందులో ఒకటి బల్బు. ప్రార్థించే ఇల్లు. ఎఫెసీ 6:18, మొదటి తెస్సలోనికై 5:17, మత్తయి 6:6, 7, లూకా సువార్త 11:9-11 వరకు, మరి మత్తయి సువార్త 21 నుండి మరి 22 మార్క్స్ సువార్తలో కూడా 11:20-24 వరకు, మత్తయి సువార్త 18:20,
లూకాసు వార్త 19:1-6 వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. 1 కొరింథీ పత్రిక 14-15 కూడా దేవుని ఆత్మ బలంగా కార్యం చేయాలంటే ప్రార్థించండి. ఆత్మలో ప్రార్థించే వరకు ఉండండి. మీ ఇల్లు ప్రార్థించేలుగా ఉండాలి. కొర్నేలి ప్రార్థించాడు, కుటుంబం అంతా కూడా కలిసి. ఒక తీర్మానం కలిగి ఉండండి. ఆ తీర్మానం యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాను. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాను, ప్రభువా క్రమం తప్పకుండా నేను కూడా ప్రార్థించాలనుకుంటున్నాను. ఒకవేళ తప్పిపోతే క్షమించమని అడుగు. ఆయన నీకు డాడీని అడుగు, క్షమించు డాడీ, నేను ఫలానా విషయంలో ఫెయిల్ అయ్యాను, ప్లీజ్ ఐ వాంట్ మోర్ స్ట్రెంగ్త్ అడగండి. గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. దేవుడు మీకు ఇస్తాడు. శాపం వచ్చేస్తాను భయపడొద్దు, ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ యందు నేను విశ్వాసం ఉంచున్నాను, నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి. నీవు శ్రద్ధ నిలుపు నాయనా, నా పైన శ్రద్ధ నిలిపి నాకు సహాయం దయచేయండి. మా గుడారంలో, మా హృదయంలో, మా మనసులో వ్యర్థమైనవి తీసేసుకుంటాం, వ్యర్థమైనవన్నీ తొలగించము నాయనా. పరిశుద్ధాత్మతో నింపమని పెద్దలరా, ప్రభు మిమ్మల్ని తాగుతున్నాడు. మీరు ఆదరించబడే రోజు వస్తుంది, మీరు బలపడే రోజు రాబోతుంది. మిమ్మల్ని ఆయనే బలపరచబోతున్నాడు, తన చెయ్యి పట్టుకొని లేవనెత్తబోతున్నాడు. ఆయన చెయ్యి మీ మీద, మీ ఇంటి మీద ఉంచబోతున్నాడు. ఆశీర్వదించే దేవుని చెయ్యి. ఈ ప్రజలు ఉన్న కలవరము, భయము, ఆందోళన, రకరకాలైనటువంటి వేదనలు, వీరు పట్టి పీడిస్తున్న చీకటి బాధలు యేసు నామములో వీరి హృదయంలో నుండి, వీరి మనసులో నుండి, వీరి ఆత్మలో నుండి తీసివేయబడును గాక. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యూ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.